టీమిండియా మీద ఈగవాలకుండా చూసుకోవాల్సిన బీసీసీఐ పనులు జట్టుకు శాపంగా మారుతున్నాయి. బోర్డు ఇలాగే చేస్తే జట్టుకు మళ్లీ అవమానం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరువు పోగొట్టుకోవడం ఖాయమని అంటున్నారు. ఆల్రెడీ సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్ అయ్యాం. ఇప్పుడు ఆస్ట్రేలియా చేతుల్లోనూ ఘోర పరాభవం తప్పదని చెబుతున్నారు. బోర్డు ఇకనైనా మేల్కోవాలని, ఆ ఒక్క పని చేస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనదేనని సూచిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు రీసెంట్ గా ఆస్ట్రేలియాకు చేరుకుంది. నవంబర్ 22వ తేదీ నుంచి మొదలయ్యే సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవడంతో పాటు న్యూజిలాండ్ తో సిరీస్ ఓటమి తర్వాత తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్ లో ఉంది టీమిండియా. అయితే ఆసీస్ టూర్ లో మన జట్టు కనీసం ఒక్కటంటే ఒక్క వార్మప్ మ్యాచ్ కూడా ఆడడం లేదు. ఇటీవల ఆస్ట్రేలియా ఏ టీమ్ తో టెస్టుల్లో తలపడిన ఇండియా ఏ టీమ్ తో వార్మప్ మ్యాచ్ ప్లాన్ చేశారు. కానీ అది కూడా రద్దయింది. అక్కడి దేశవాళీ జట్లతోనూ మ్యాచ్ నిర్వహించట్లేదు. దీంతో సిరీస్ లో భారత బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వార్మప్ మ్యాచ్లు ఎక్కువగా ఆడేది టీమిండియా. అక్కడి లోకల్ కండిషన్స్ కు అలవాటు పడేందుకు అది ఉపయోగపడేది. వాతావరణ పరిస్థితులతో పాటు పిచ్, స్వింగ్, బౌన్స్ ను అంచనా వేసేందుకు హెల్ప్ అయ్యేది. కానీ ఈ మధ్య వార్మప్ మ్యాచ్లు ఆడడం బాగా తగ్గించేశారు. కంగారు సిరీస్ లోనైతే ప్రధాన మ్యాచ్లకు ముందు ఒక్కటంటే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా లేదు. మన టీం నే రెండుగా విభజించి 3 రోజుల పాటు వాకా స్టేడియంలో ఒక మ్యాచ్ పెడుతున్నారు. కానీ అక్కడి కండిషన్స్ లో అలవాటు పడిన ఆటగాళ్లతో మ్యాచ్ మాత్రం నిర్వహించడం లేదు. దీంతో బీసీసీఐ మీద తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. గత కొన్ని పర్యటనల్లో ఆసీస్ లో విజయాలు సాధించామని, అక్కడి కండిషన్స్ ను కంగారు టీం ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. పైగా కివీ సిరీస్ లో మన జట్టు వైట్ వాష్ అయింది. దానికి తోడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాళ్లు ఫామ్ లో లేరు. పేస్, అనూహ్యమైన స్వింగ్, అదనపు బౌన్స్ కు పెట్టింది పేరైన ఆసీస్ పిచ్లపై ఆడడం కత్తి మీద సామే. వార్మప్ మ్యాచ్ పెట్టి ఉంటే మన ఆటగాళ్లకు మంచిగా ప్రాక్టీస్ అయ్యేది. ఒకవేళ ఆ కండిషన్స్ కు అలవాటు పడకపోయినా, పిచ్ ను సరిగ్గా అర్థం చేసుకోకపోయినా దారుణమైన రిజల్ట్ చూడాల్సుంటుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వార్మప్ మ్యాచ్లు నిర్వహించాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కోరుతున్నారు. ఒకవేళ సిరీస్ లో అనూహ్య ఫలితాలు వస్తే దానికి బోర్డే కారణమవుతుందని సీరియస్ అవుతున్నారు. టీమిండియాకు బీసీసీఐ విలన్ గా మారుతోందని, ఇప్పటికైనా అలర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు. ఆల్రెడీ కివీస్ సిరీస్ పోయింది. ఇందులోనూ ఓడితే ఘోర అవమానం తప్పదని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు కూడా గల్లంతవుతాయని హెచ్చరిస్తున్నారు.